హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక విలేజ్కి వెళ్తున్నాం తెలంగాణలో. అలా పొద్దున్నే లేవగానే స్టార్ట్ అయినాం ఎర్లీ మార్నింగ్. బయట చలి చాలా ఎక్కువ ఉంది. ఎంతలాంటి బొమ్మతో పాటు మేము కూడా వనికి అంత ఉంది. చాలా రోజుల తర్వాత ఈ గ్రీనరీ చెట్లు చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో చుట్టూ బిల్డింగ్స్లలో ఉండేవాళ్ళం కదా. అలా చుట్టూ చూసుకుంటూ ఈ చెరువు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది ఎక్కడో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్ వెళ్తుంటే అదేదో తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా. నిజంగా నాకు అయితే ఎలా అనిపించింది. చుట్టూ ఈ సరౌండ్ చూసుకుంటూ పాటలు పాడుకుంటూ వింటూ జోక్స్ వేసుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటా ఈ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అలా మేము అనుకున్న విలేజ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా రోజుల తర్వాత పల్లెటూరు వైపు అయితే నాకు అర్థమవుతుంది. అలా విలేజ్ లో హౌసెస్ అన్ని చూసుకుంటూ మేము కావాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసినాం. ఈ హౌస్ వచ్చేసి మాతో పాటు జర్నీ చేస్తున్న ఒక బ్రదర్ వాళ్ళది. అలా హౌస్ వద్దకు రాగానే ఆంటీ అంకుల్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో చూడండి మీరే. హౌస్ వద్ద అయితే ఏం వీడియో తీయలేదు, అందుకే చూపించడం లేదు. ఇంకా అలా అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయినాం. ఈ దారిలో మాకు ఒకటి అయితే అనిపించింది. ఈ బ్రదర్ వాళ్ళకి ఇక్కడ పొలం ఉందంట. ఆ పొలం చూడడానికి ఇప్పుడు మేము వెళ్తున్నాం. వ్యూ లొకేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చుట్టూ గ్రీనరీతో భలే ఉంది. నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి పొలాలు చూస్తున్నా. హైదరాబాద్ అంటే ఓన్లీ ఎత్తైన బిల్డింగ్సే కదా, దాని చుట్టూ కూడా చాలా అందాలు దాగి ఉండే. ఒకసారి అందరూ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ గ్యాప్ లో మన వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే మన వాళ్ళు మాత్రం వాటర్ తో ఆడుకుంటున్నారు ఇక్కడ. ఈ పొలాలు ఈ వాటర్ చూడగానే మా బాడీలో అయితే ఒకటే గుర్తొచ్చింది. అది అలా చేస్తే ఆ పొలం వాళ్ళ కింద కుమ్మేస్తారని ఆగిపోయినాం. ఆ పొలానికి పక్కన ఒక బావి ఉంది. ఆ బావిని చూడగానే నా మైండ్ దూకేసి చూడు ఏముందో లోపల దూకేసి అంటుంది. ఈ పొలానికి పక్కనే ఒక ఈతకల్లు చెట్లు ఉన్నాయంట. ఇది చూద్దాం ఎలా ఉంటాయో, ఎలా తీస్తారో. ఇప్పుడు మేము వచ్చిన విలేజ్ ఈ బ్రదర్ వాళ్ళదే. ఈ బ్రదర్ నేమ్ వచ్చారును. ఈ బ్రదర్ ది తెలంగాణనే. తెలంగాణ వాళ్ళు ఎంత పవర్ యొక్క సీన్ అర్థమైంది. మమ్మల్ని ట్రై చేయమని తలో క్లాస్ ఇచ్చారు. బట్ మా వల్ల అవ్వలేదు. ఎందుకంటే ఆ స్మెల్ తో మా వల్ల కుదరలేదు. ఇవన్నీ మన వల్ల కాదని ఓ పిక్ తీసుకున్నాం. దీంతో నెక్స్ట్ టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తీసుకున్నాం. అలా టిఫిన్ తీసుకుని మళ్ళీ పొలంలోకి ఎంటర్ అయినాం. అలా స్లోగా నడుచుకుంటూ ఈ పొలంలోకి వచ్చేస్తున్నాం. మళ్ళా అలా ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు కిందకి వచ్చేలోపు ఆంటీ అంకుల్ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఈ గ్యాప్ లో మన రిషిబాయ్ సంతోషాన్ని కూడా వచ్చేస్తున్నారు పొలంలోకి. మామిడి చెట్టు కింద చాలా చల్లగా ఉంది. ఎలా ఉందంటే మా సిచ్యువేషన్ వనభోజనాలు కాక వచ్చి చెట్ల కింద కూర్చుంటారు కదా, అటు కూర్చొని ఉండం మేము ఇక్కడ. అంటే ఇక్కడే చెట్టు కిందనే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. నా బ్యాడ్ లక్ ఏమిటో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెంటే ఉంటుంది. టుడే సాటర్డే ఫిష్ తినలేకపోయినాను. టైం అనుకొని ఇంక ఇడ్లీ తిని స్టార్ట్ అయినాం. సరే ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఎవరైనా కళ్ళు తాగింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడు.